ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి అద్భుతమైన జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి, అలాగే సృజనాత్మకత శక్తి ఉంటుంది. అన్ని కళలలోనూ చాలా అద్భుతంగా నైపుణ్యాన్ని పొందుతారు. ఈ స్తోత్రాన్ని ఎక్కువగా జ్యోతిష్యులు పఠిస్తూ ఉంటారు. వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం చాలా శీఘ్రంగా వస్తుందని చెప్పి. ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళని అన్ని రకాల దురదృష్టాల నుంచి అమ్మవారు కాపాడతారు. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఏవైనా విభేదాలు వస్తే ఆ విభేదాలకు దారితీసే అపార్థాలను కూడా ఈ స్తోత్రం పఠించడం వల్ల తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం రోజుకి 9 సార్లు పఠించాలి. ప్రతిరోజు పఠించలేకపోతే కనీసం గురువారం నాడైనా సరే పఠించాలి. అలా పఠించిన తర్వాత అమ్మవారికి పటికీ బెల్లాన్ని గనక నైవేద్యం కింద పెట్టినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ స్తోత్రం యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.